హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 4వ భాగం. అప్పటి వరకు నిత్య గురించి ఆలోచించి పడుకోవడానికి ఉపక్రమిస్తున్న శ్రీరాజ్ ఫోను మోగింది. ఇంత రాత్రివేళ ఎవరు చేస్తున్నారు అనుకొని లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పేది విని ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆనందంగా చాలా సమయం మాట్లాడి ఫోన్ పెట్టేసి, నువ్వు చెప్పినట్లే అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది నిత్య. దీన్ని నేను సద్వినియోగం చేసుకొనే తీరుతాను. నా భార్య నన్ను ఇలా ప్రోత్సహించి ఉంటే ఎంత బాగుండునో. సంస్థ ఆమెదే అయినా కష్టం సుఖం లాభం నష్టం ఇలా ఏదీ అడగదు. సంస్థ గురించే కాదు, ఆమె ఏ విషయాన్ని పట్టించుకోదు అనుకొని నిత్య మాటలను మననం చేసుకొని, నువ్వు వచ్చాకే నా మనసుకు ప్రశాంతత దొరికింది. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరి నుండి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూశానో వాళ్ళ నుండి ఆహ్వానం అందింది. అది కూడా ఏ కల్మషం లేని నీ మంచి మనసుతో కోరుకోవడం వల్ల. నాకింత సపోర్ట్ చేస్తున్న నిన్ను తప్పకుండా అభినందించే తీరాలి. అయితే ఇప్పుడు కాదు, సరైన సమయం చూసి నీకు మనసారా థ్యాంక్స్ చెప్తాను అనుకొని ప్రశాంతంగా పడుకున్నాడు శ్రీరాజ్. ఆఫీస్కి రాగానే నిత్యను క్యాబిన్కి పిలిచి, నీకో గుడ్ న్యూస్ నిత్య అన్నాడు శ్రీరాజ్. విషయం ఏదో ఉందని మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది బాస్. త్వరగా గుడ్ న్యూస్ ఏంటో చెప్పండి అంది. ప్రాజెక్ట్ విషయంగా ఫోన్ వస్తుంది అని చెప్పినప్పుడు తన కష్టాన్ని గుర్తించి కంపెనీ గురించి ఆలోచించి పాజిటివ్గా మాట్లాడిన ఆమె తీరు అతనికి ఎంతగానో నచ్చింది. ఇక ఇప్పుడు అతని ముఖంలో ఆనందం చూసి విషయం ఏదో ఉందని ముందే గుర్తించిన ఆమె వంక ఇష్టంగా చూస్తూ, తెలివైన దానివే అని మెచ్చుకొని, వసుదేక గ్రూప్ అధినేత ఆ ప్రాజెక్టు విషయంగా మీటింగ్ కోసం స్విట్జర్లాండ్ వచ్చి కలవమని చెప్పారు. ఈ మంత్ 20న 22న వాళ్ళతో మీటింగ్కి టైం ఫిక్స్ చేశారు. ఆ మరునాడు వాళ్ళ కంపెనీ యానివర్సరీ అంట. సో ఆ రోజు సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ప్రాజెక్టు వచ్చినా రాకపోయినా పార్టీకి కూడా ఉండమని చెప్పారు. మిగిలిన రోజుల్లో అక్కడి మరో కంపెనీతో డీలింగ్ ఉంది నాకు. మొత్తంగా 1 వీక్ క్యాంపు, మరో 10 రోజుల్లో ప్రయాణం అన్నాడు. వావ్ బాస్, నిజంగా ఇది గుడ్ న్యూసే. ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా మీరు సంపాదిస్తారని నాకు నమ్మకం ఉంది. సరే అయితే నేను వెంటనే మీ టికెట్స్ అకామిడేషన్ అన్నీ చూస్తాను అని కదలబోయింది. ఎవరెవరికి టికెట్స్ బుక్ చేయిస్తావు అని అడిగాడు. ఇంకెవరికి, మీ ఒక్కరికే. నాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు. నేనా అంది ఆశ్చర్యంగా. నా పిఏ ఎవరు? నేనే. మరి ఇక్కడి ఏ మీటింగ్కైనా నాతో ఎవరు వస్తున్నారు? నేనే. కానీ బాస్గా మీరిక్కడ లేనప్పుడు ఇక్కడి పనులు చేయించడానికి ఎవరైనా ఉండాలి కదా. ఈ సిటీలోనే మీటింగ్స్ అంటే 1-2 గంటల్లో వచ్చేస్తారు. అదే ఫారెన్ అంటున్నారు. ట్రావెల్ టైంతో కలిపి వారం రోజులు ఉండాల్సి ఉంటుంది. అప్పుడు నా అవసరం ఇక్కడ ఉంటుంది కదా అంది. నీ అవసరం ఇక్కడ కన్నా అక్కడ నాకు ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని నీకు తెలుసు కదా. దీన్ని సంపాదించాలి అంటే వాళ్ళ అనుమానాలు నివృత్తి చేస్తూ అడిగిన ఫైల్స్ని లెటర్స్ని వెంటనే వాళ్ళకు చూపించాలి కదా. మరి నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటానా, వాళ్ళు అడిగేవి అందిస్తూ ఉంటానా అని అడిగి, పైగా వాటిని నేనే మోసుకెళ్తే బాగోదు కదా అని అన్నాడు. రీజనే కానీ నేను అని నసిగింది. ఆఫీస్ పని మీదే కదా వెళ్తున్నాం, సో నువ్వు వచ్చే తీరాలి. నువ్వేం మన అకామిడేషన్ కోసం టెన్షన్ పడాల్సిన పని లేదు. టికెట్స్ బుక్ అయిపోయాయి. అలాగే వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాను. మనిద్దరి అకామిడేషన్ కోసం హోటల్లో రూమ్స్ కూడా బుక్ చేశారు అన్నాడు. దాంతో గట్టిగా నిట్టూర్చి, సరే బాస్, మీరు డిసైడ్ అయ్యారు కదా అని ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు శ్రీరాజ్. రాత్రి పడుకోవడానికి మంచం మీదకి చేరిన నిత్య ఫారెన్ ట్రిప్ గురించే ఆలోచిస్తుంది. ఇక్కడ రోజు అమ్మను చూసుకుంటూ ఆఫీస్కి వెళ్తున్నాను. మరి ఈ వారం రోజులు అమ్మను చూడకుండా ఎలా ఉండాలి? అది కాక బాస్తో అని అనుకొని ఇక ఆలోచనలు పక్కన పెట్టి పడుకుంది.
లంచ్ రూమ్లో లేడీస్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. బాస్కి పిఏగా వచ్చిన ఏ అమ్మాయి 2 రోజులు కూడా ఇక్కడ ఉండలేదు. నువ్వు వచ్చి 2 వారాలవుతుంది. ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతున్నావంటే గ్రేటే అంది రోమ. ఆ నిజమే మేడం, క్యాంప్ వెళ్ళడం నీకు కలిసి వచ్చింది అంది సీమ. వావ్ నిత్య, బాస్తో ఫారెన్ టూర్ వెళ్తున్నావంట. హనీమూన్ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేయి అంది రీనా అప్పుడే అక్కడికి వచ్చి ఈమె పక్కన కూర్చుంటూ. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? మేం వెళ్తున్నది ప్రాజెక్ట్ పని మీద అంది నిత్య కోపంగా. ఏంటి, బాస్తో ఫారెన్ టూర్నా అని నిత్య చుట్టూ ఉన్న అమ్మాయిలు నోర్లు తెరిచారు. అవును, ఇప్పటి వరకు బాస్ ఎన్నో ఫారెన్ టూర్స్కి వెళ్ళారు కానీ ఎప్పుడూ పిఏని తీసుకెళ్ళలేదు అంది రీనా. దాంతో సోనం కల్పించుకుంటూ, అవును, అప్పుడు బాస్ పక్కన ఎవరూ లేరు కాబట్టి తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఆ పోస్ట్లో నిత్య ఉంది కాబట్టి, పనిపరంగా ఈమె అవసరం ఉంది కాబట్టి తీసుకెళ్తున్నారు. ఇందులో నువ్వు ఎగ్జైట్ అవ్వడానికి ఏముంది? బాస్ నిత్య రాకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. అతని చూపులో కానీ ప్రవర్తనలో కానీ ఏ మార్పు లేదు. ఆయన తన భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అందుకే ఎవరి వంక చెడు దృష్టితో చూడరు అని చెప్పింది. అవును, ప్రేమిస్తున్నారు కానీ అని రీనా ఏదో అనబోతుంటే, ఇంక నువ్వేం మాట్లాడకు, నీ అనవసరమైన మాటలతో అందరి మెదడు పాడు చేస్తున్నావు. ఎప్పటికీ జరగవు అని తెలిసాక కొన్ని విషయాల గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిది అనేసి. నిత్య, నువ్వు నీ పని మీద దృష్టి పెట్టు. నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు. మేడం క్యాంప్ నుండి వచ్చాక కూడా నువ్వే పనిలో కంటిన్యూ అయితే బాగుంటుంది. సరే, టూర్ని బాగా ఎంజాయ్ చేయి అంది. అదిగో మళ్ళీ ఇప్పటి వరకు బాగానే మాట్లాడి నువ్వు కూడా ఇలా అంటున్నావేంటి అంది నిత్య. రాను పోను 2 రోజులు, మీటింగ్ 2 రోజులు, పార్టీ 1 రోజు, మరి మిగిలిన రోజుల్లో రూమ్లో ఉంటారేంటి? ఎక్కడికైనా షికారుకు వెళ్తే బాగుంటుంది. అసలే దేశం దాటి వెళ్తున్నావు. ఏమీ చూడకుండా వస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది సోనం. అది నిజమే కానీ బాస్ మీటింగ్ లేనప్పుడు వేరే ఏవో డీలింగ్స్ ఉన్నాయని ముందే చెప్పారు. అప్పుడు నేను మాత్రం నాకు నేనుగా ఎక్కడికి వెళ్తాను చెప్పు అనేసి, సరే నా లంచ్ అయిపోయింది, నాకు పని ఉంది అనేసి తన ప్లేస్కి వెళ్ళిపోయింది నిత్య. నిత్య రోజు హాస్పిటల్కి వెళ్ళి తల్లితో కాసేపు గడిపి ఆమె క్యాంప్ వెళ్తున్నట్లు చెప్పింది. అయినా ఆమెలో ఎలాంటి చలనం లేదు. అది చూసి, నువ్వెప్పుడు ఈ లోకంలోకి వస్తావమ్మా? నాకున్న దిక్కు నువ్వు మాత్రమే. నువ్వు కూడా ఇలా ఉంటే నా మంచి చెడు ఎవరు చూస్తారు అని బాధపడింది. తల్లిని చూసుకుంటున్న స్టాఫ్ దగ్గరకు వెళ్ళి, నేను వారం రోజులు క్యాంప్ వెళ్తున్నాను. నేను లేని సమయాల్లో అమ్మకు ఏ అవసరం వచ్చినా జాగ్రత్తగా చూసుకోండి అని మరీ చెప్పింది. మీరేం భయపడకండి మేడం, మీ అమ్మగారిని బాగా చూసుకుంటాం అన్నారు వాళ్ళు. రేపు ప్రయాణం అనగా ముందు రోజు సాయంత్రం నిత్య ఆఫీస్ నుండి బయటకు వస్తుంటే శ్రీరాజ్ ఉన్న కారు ఆమెకు పక్కగా ఆగింది. బాస్, ఏంటిలా కారు ఆపారు అని అడిగింది. గెట్ ఇన్, ఐ విల్ డ్రాప్ యూ అన్నాడు. ఫెసిలిటీస్ ఇంకా ఇవ్వలేదని మీరే డ్రాప్ చేస్తానంటున్నారా అని తమాషాగా అడిగింది. అలా ఏం కాదు, క్యాంప్ గురించి కాస్త డిస్కస్ చేయాలి అనగానే ఆమె కారు ముందు డోర్ ఓపెన్ చేయబోయింది. అక్కడ కాదు, నా పక్కన కూర్చో అన్నాడు. దాంతో సంశయిస్తూనే అతని పక్కన కూర్చుని తన అడ్రస్ చెప్పింది డ్రైవర్కి. కొన్ని ఫైల్స్ ఉన్న బ్యాగ్ని ఆమెకిస్తూ, వీటిని నీ లగేజ్లో సర్దు. ఇవి చాలా ముఖ్యమైన ఫైల్స్. వీలైతే ఒకసారి వీటిని బాగా పరిశీలించు. ఎందుకంటే ఇవన్నీ మన కంపెనీ గ్రోత్ని తెలిపే ముఖ్యమైన ఫైల్స్ అని చెప్పాడు. అలాగే బాస్ అంది. అలాగే అక్కడ మీటింగ్ లేని రోజుల్లో ఎక్కడ ఎవరిని కలవాలో ఇలా తన షెడ్యూల్ ఆమెకు అందించాడు. సో ఈయన అక్కడ కూడా బిజీగానే ఉంటాడు. ఈ ఒక్క ప్రాజెక్ట్ పని మీద మాత్రమే రావడం లేదు అని అనుకుంది. మాటల్లో ఆమె ఉన్న అపార్ట్మెంట్ రాగానే ఆమె దిగింది. రేపు ఉదయమే ఫ్లైట్, నేను ఇక్కడికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అన్నాడు శ్రీరాజ్. మీకెందుకు బాస్ శ్రమ, నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను అంది. ఇందులో శ్రమ ఏముంది? నేను ఎయిర్పోర్ట్కి కారులో వెళ్తాను. నన్ను దించేసి డ్రైవర్ తిరిగి వెళ్ళిపోతాడు. కాబట్టి దారిలో నిన్ను పికప్ చేసుకుంటాము అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీరాజ్. ఈయన అనుకున్నదే జరగాలి అంటారు అనుకొని ఫ్లాట్కి వెళ్ళి కాసేపు కూర్చొని ఫ్రెష్ అయ్యాక లగేజ్ సర్దుతూ, ఈ క్యాంప్ అని తెలిసినప్పటి నుండి ఎందుకో నా మనసు అలజడిగా ఉంటుంది. ఇప్పటికీ ఆ అలజడి తగ్గలేదు సరికదా, ఇంకా పెరుగుతుంది.
పని పూర్తి చేసుకొని వస్తే తప్ప ఈ అలజడి తగ్గదేమో అని అనుకొని ప్యాకింగ్లో లీనమయ్యింది. క్యాంపులో ఊహించనిది జరుగుతుందని, అటు నుండి వచ్చాక ఆమె అలజడి ఇంకాస్త పెరుగుతుందని అప్పుడు ఆమెకు తెలియదు. మరునాడు చెప్పినట్లే ఆమె అపార్ట్మెంట్ దగ్గర కారు ఆపి ఆమెకు ఫోన్ చేసి కిందకు రమ్మన్నాడు శ్రీరాజ్. ఆమె లగేజ్తో కిందకు రాగానే డ్రైవర్ లగేజ్ డిక్కీలో పెట్టేసి ఆమె కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. అన్ని ఫైల్స్, వాళ్ళకు కావలసిన డీటెయిల్స్ అన్నీ పెట్టుకున్నావా అని అడిగాడు. పెట్టాను బాస్ అంది. కారు ఎయిర్పోర్ట్లో ఆగగానే లగేజ్ తీసుకొని లోపలికి వెళ్ళారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని ఫ్లైట్ ఎక్కి తమ సీట్స్ ఎక్కడో చూసుకొని వెళ్ళి విండో సీట్ దగ్గర ఆమెను కూర్చోమన్నాడు. అది మీ సీట్ కదా బాస్, మీరే కూర్చోండి అంది. బేసిక్గా విండో సీట్ అంటే చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కదా, అందుకే నువ్వే కూర్చో అన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నా ఒకటే అని మనసులో అనుకుంటూ భయంగానే కూర్చుంది. ఆమె పక్క సీట్లో అతను కూర్చున్నాడు. ఫ్లైట్ ఇంకా కదలనే లేదు. నిత్య ఎందుకో టెన్షన్గా ఉండడం చూసి, ఫ్లైట్ ఎక్కడం మొదటిసారా అని అడిగాడు. అవును అని తలను ఊపింది. అంతలోనే ఫ్లైట్ కదలడం మొదలవగానే ఆమెలో టెన్షన్ మరింతగా పెరిగిపోతుంది. శ్రీరాజ్ అది చూసి అతని చేతిని ఆమె చేతి మీద వేశాడు. అతని వెచ్చని చేతి స్పర్శకు అతని వైపు చూసి తన చేతిని లాక్కోబోయింది. కానీ ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆమె చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని, నేను తోడుగా ఉన్నాను కదా, భయపడకు, నీకేమీ కాదు అన్నాడు. అతని వంక కొన్ని క్షణాలు చూసి రెప్పలను అల్లార్చింది. అతని మాటలు స్వాంతనగా అనిపించి ఆమెలో కంగారు కొంచెం కొంచెంగా నెమ్మదించింది. 2 గంటల్లో ముంబై చేరుకుంటాం, అసలు ఫ్లైట్ ఎక్కినట్లే ఉండదు అని మాటల్లో పెట్టాడు. దాంతో ఆమెలో కంగారు పూర్తిగా తగ్గి అతని మాటల మీదే దృష్టి పెట్టింది. 2 గంటల ప్రయాణం తర్వాత ముంబై చేరుకున్నారు. ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది, కానీ మీరు మాట్లాడుతున్నా కూడా నా ప్రయాణం నాకు చాలా భయంగానే అనిపించింది అంది. దాంతో పకాలును నవ్వాడు. మొదటిసారి అతని నవ్వు చూస్తున్న ఆమె అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపుతూ అతను నార్మల్ అయ్యి, సరే పద, నెక్స్ట్ ఫ్లైట్కి టైం అవుతుంది అని అటుగా కదిలాడు. ఏంటి అలా చూస్తూ ఉండిపోయాను అనుకొని అతను అనుసరించింది. అక్కడి నుండి మరో ఫ్లైట్ ఎక్కారు. ఇందాకంటే 2 గంటలే, కానీ ఇప్పుడు 10 గంటలు, నా పరిస్థితి ఏంటో అని బిగుసుకుపోయింది. ఇప్పుడు కూడా ఆమె భయంగానే ఉండడం చూసి అతను మనసులోనే చిన్నగా నవ్వుకొని, నీ గురించి చెప్పు, అదే నువ్వెవరినైనా ప్రేమించావా అని మాటలు మొదలుపెట్టాడు. అతని వంక చూస్తుంది కానీ ఏమనలేదు. పర్సనల్ షేర్ చేసుకోకూడదు అనుకుంటే చెప్పొద్దులే అన్నాడు. అలా ఏం కాదు బాస్, ఇప్పటి వరకు నన్నెవరూ ఇలా అడగలేదు, అందుకే కాస్త షాక్ అయ్యాను. అమ్మా నాన్న ప్రేమించుకున్నారు, ఇరు కుటుంబాల వాళ్ళు ఒప్పుకోకపోవడంతో బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నారు, అందుకే మాకు చుట్టాలు లేరు. నాన్న బ్యాంకులో జాబ్ చేసేవారు, అందుకే ట్రాన్స్ఫర్స్ ఎక్కువ. బోలెడన్ని స్కూల్స్ మారడం వల్ల నాకు ఫ్రెండ్స్ లేరు. నా కాలేజ్ చదువు పూర్తి అవ్వడం, నాన్న దూరం అవడం ఒకేసారి జరిగింది. సేవింగ్స్ ఇంకా నాన్నకు వచ్చిన డబ్బులు అన్నీ అమ్మ ట్రీట్మెంట్కే ఖర్చు అయిపోయింది. ఆమె కోసమే నేను బ్రతుకుతున్నాను. నేను జాబ్ చేసిన ప్రతి చోట ఓనర్స్ ఇంకా వర్కర్స్ కూడా ఒంటరిదాన్ని అని నన్ను ఏదో వాళ్ళ సొంత ప్రాపర్టీలా చూసేవారు. వాళ్ళ మాటలు చూపులు నాకు నచ్చేవి కాదు. మీ దగ్గర జాయిన్ అయ్యాకే నేను ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ లేని నాకు ప్రేమను పంచే వాళ్ళు కూడా లేరు. ఎంజాయ్ చేద్దాం అనేవాళ్ళు తప్ప పెళ్లి చేసుకుందాం అనేవాళ్ళు నాకు ఇప్పటి వరకు ఎదురుపడలేదు అని తన గురించి చెప్పి, మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి తెలుసుకోవచ్చా అని అడిగింది. నా గురించి తెలుసుకోవడానికి ఏం లేదు. ఆఫీస్ మీటింగ్స్ ఇలా వర్క్ అయ్యాక నా ప్రపంచం నా కొడుకు శ్రీరామే. సంవత్సరం వయసు, కానీ చాలా అల్లరి చేస్తాడు అని కొడుకు గురించి చెప్తున్నప్పుడు అతని ముఖంలో ఆనందం చూస్తూ ఉండిపోయింది నిత్య. అలా మాటల్లో మునిగి సమయం మరిచారు ఇద్దరు. కొన్ని గంటల తర్వాత జ్యూరిచ్ చేరుకున్నారు. ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే వాళ్ల కోసం ఎదురు చూస్తున్న వసుదేక కంపెనీ మనిషి చారీని చేరుకోగానే
ఆయన వీళ్ళను కారులో హోటల్కి తీసుకొచ్చారు. ఈ హోటల్లో ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. మీరు డిన్నర్ చేసి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ ముగిశాక నేనొచ్చి మిమ్మల్ని మీటింగ్ కోసం తీసుకెళ్తాను. ఇక నేను బయలుదేరుతాను అనేసి వెళ్ళిపోయాడు చారి. నిత్య, నువ్వు డిన్నర్ అని ఏదో అనబోతుంటే, నో బాస్, నాకేం వద్దు, ఫ్లైట్లో ఏదేదో తిన్నాను కదా, నాకు ఆకలిగా లేదు అంది. సేమ్ హియర్ అనేసి రిసెప్షన్లో రూమ్ కేస్ తీసుకొని ఇద్దరు పక్కపక్కనే ఉన్న 301, 302 గదుల్లోకి వెళ్ళారు. వావ్, ఇది సింగిల్ రూమ్లా లేదు, ఏదో ఇంద్రభవనంలా ఉంది అనుకుని కబోర్డ్లో లగేజ్ పెట్టేసి ఆ గదిలో 3 డోర్స్ ఉండడం చూసి మొదటగా ఒక దాన్ని తెరిచి వాష్రూమ్లో ఫెసిలిటీస్ చూసి వావ్ అనుకుంది. రెండో డోర్ తెరిచేసరికి శ్రీరాజ్ బట్టలు విప్పుతూ షర్ట్లెస్గా కనిపించాడు. తెల్లని మేనిఛాయతో 6 పలకల జిమ్ బాడీతో ఉన్న అతన్ని చూసి వెంటనే అయ్యో అని కళ్ళను మూసేసుకుంటూ వెనక్కి తిరిగిపోయి, సారీ బాస్, ఇది కూడా నా గదే అని అనుకున్నాను అంది. ఇట్స్ ఓకే, ఇవి కనెక్టెడ్ రూమ్స్లా ఉన్నాయి, అటు నుండి లాక్ చేసుకో అని అనేశాడు. వెంటనే ఆ డోర్ మూసేసి 3వ డోర్ తెరిచి బాల్కనీలోకి వెళ్ళి వ్యూ చూసి చాలా బాగుంది అనుకుంది. కానీ పాలరాతి దేహంలా కండలు తిరిగిన శరీరంతో ఉన్న శ్రీరాజ్ రూపమే ఆమె కళ్ళ ముందు కదలాడుతుంది. అంతలోనే తలను బిదిలించి ఏం ఆలోచిస్తున్నాను నేను అనుకుని వ్యూ చూస్తుంది. కాసేపటికి ఫ్రెష్ అయి పడుకుంది. మరునాడు ఉదయం లేచి మీటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇంతలో శ్రీరాజ్కి చారి నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి, హలో సార్, మీ మీటింగ్ కోసమే రెడీ అవుతున్నాం అన్నాడు. లేదు మిస్టర్ శ్రీరాజ్, సార్కి అనుకోకుండా ఒక ముఖ్యమైన పని పడడం వల్ల ఈ రోజుటి మీటింగ్ని క్యాన్సిల్ చేశారు. 2 రోజుల మీటింగ్ని సింగిల్ మీట్లో పూర్తి చేద్దామన్నారు అని చెప్పి మీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. ముఖ్యమైన పని ఉండడం వల్లే కదా ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది, నేను అర్థం చేసుకున్నాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. గుడ్, ఓకే, టేక్ రెస్ట్ అనేసి పెట్టేశాడు చారి. ఆ మాటే చెప్దామని నిత్యకు ఫోన్ చేశాడు శ్రీరాజ్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను బాస్, 2 నిమిషాల్లో గది బయటకు వచ్చేస్తాను అంది. మీటింగ్ ఎల్లుండికి వాయిదా పడింది అన్నాడు. అవునా, మరిప్పుడెలా అని అడిగింది. ఎలా ఏముంది, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, అలా సిటీ చూసి వద్దాం పదా అన్నాడు. మీకు మరో షెడ్యూల్స్ ఉన్నాయి కదా. వీళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేశారని వాళ్ళు కూడా వేరొకరితో మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని నాకు ఇప్పుడు టైం ఇస్తారా అని అడిగాడు. ఇవ్వరు అంది. అందుకే బయటకు వెళ్దాం అంటున్నాను. అనుకున్న షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యి మీటింగ్ లేని రోజు ఇంకా మిగిలిన సమయాల్లో ఖాళీగా రూమ్లో ఉండి ఏం చేస్తాము, సో సైట్ సీయింగ్కి వెళ్దాం అన్నాడు. బాస్ అది అని సంశయంగా నసిగింది. ఏంటి నిత్య, నేనేం చెప్పినా ఏదో ఒకటి అడ్డుగా చెప్తావు, ఇప్పుడేంటి నీ సమస్య అని అడిగాడు. ఇంకా ఉంది. ఇప్పుడు నిత్య శ్రీరాజ్తో షికార్కి వెళ్తుందా? శ్రీరాజ్ ఆమెకు ఏ రకంగా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాడు? ఈ క్యాంపులో ఆమె ఊహించనిది ఏం జరుగుతుంది? ఈ విషయాలు తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. స్టోరీ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న నా ఛానల్ని ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.